కల్కి 2898 ఏడి సినిమా ఈ ఏడాది మే 9న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఎందుకంటే మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎవెంజర్స్ రేంజ్ లో ఈ సినిమాను తీస్తున్నారు. అలానే మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోనే, దిశా పటాని వంటి టాప్ స్టార్లు యాక్ట్ చేస్తున్నారు. దీంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో చూద్దాం. కల్కి సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి ప్లాట్ఫామ్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ హక్కుల కోసం మూవీ మేకర్స్ 200 కోట్లకి పైగా డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం 150 కోట్ల నుంచి 170 కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయంట. కానీ నిర్మాతలు కనీసం 200 కోట్లు ఆశిస్తున్నట్లు టాక్. వీలైనంత త్వరలోనే ఈ ఓటీటీ డీల్ సెట్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఇది అధికారిక సమాచారం కాదు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే. ఇక ప్రభాస్ తన కెరీర్ లోనే మొదటిసారి సూపర్ హీరోగా ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ వేరే రేంజ్ లో ఉంటాయని అంతా అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి చిత్రమే రాలేదంటూ కల్కిని డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ బుర్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా మే 9న రిలీజ్ కావాల్సిండగా చాలా మంది వాయిదా పడుతుందని అంటున్నారు. దీనికి కారణం ఇటీవల ఎన్నికల సంఘం ఎలక్షన్ స్కెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి. దీంతో మే 9న కల్కి సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ అని మూవీ టీం భావిస్తుందంట. పైగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పోలింగ్, కౌంటింగ్ అంతా ముగిసిన తర్వాత ప్రశాంతంగా కల్కిని రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా ఉందంట. కానీ అలా వాయిదా పడితే మాత్రం ఇక ఆగస్టు నెలలోనే స్లాట్స్ దొరికేలా ఉంది. కానీ అప్పుడు పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రభాస్, కల్కి, బన్నీ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందనేది.